గోవాలో ఇలాంటి బీచ్ వ్యూతో ట్రెక్కింగ్ ఉందా? ప్రతి ఇయర్ కాలేజ్‌లోనే హోలీ ఏం సెలబ్రేట్ చేసుకుంటామని, ఈసారి గోవాలో హోలీ సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా. ఎంతో సేపు కాదు. మా కాలేజ్ నుండి గోవా జస్ట్ 5 అవర్స్. ఇంక బట్టలు కూడా ఏవి పడితే ఆ బ్యాగ్‌లో కుక్కేసుకొని రైల్వే స్టేషన్‌కొచ్చి ఒక జనరల్ టికెట్ తీసుకున్నా. ట్రైన్ లోపలేమో ఫుల్ ఖాళీగా ఉంది. ఒక ట్రైన్ ఇంత ఖాళీగా ఉండడం చూడటం ఇదే ఫస్ట్ టైం. అలా ఎర్లీ మార్నింగ్ గోవాకి రీచ్ అయిపోయా. నేనొచ్చిన ప్లేస్ వచ్చేసి తివిమ్ ఏరియా. ఈరోజు ఇక్కడ అంజునా బీచ్, వాగతర్ స్ట్రీట్ మార్కెట్, హోలీ హౌస్ పార్టీ, ఇంకా చపోరా ఫోర్ట్ నా టార్గెట్. రావడం డైరెక్ట్ గా అంజునా బీచ్ కి వెళ్ళిపోయా. బీచ్ అయితే చాలా బాగుంది. కానీ ఇక్కడ జరుగుతున్న కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చూడలేక అక్కడ నుండి వాగతూర్ స్ట్రీట్ మార్కెట్ కి వచ్చా. ఇది అసలు ఇండియన్ మార్కెట్ లానే లేదు. ఏదో ఫారెన్ మార్కెట్ కి వచ్చినట్టుంది. మొత్తం పోర్చుగీస్ పీపులే ఉన్నారు. ఈవెన్ అక్కడ ప్లే చేసే సాంగ్స్ కూడా పోర్చుగీసే ఉన్నాయి. తర్వాత అక్కడే ఫ్రెండ్ వాళ్ళది హోలీ హౌస్ పార్టీ జరుగుతుంది. వెళ్ళి ఫుల్ గా చిల్ అయ్యి అక్కడే హోలీ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ లాస్ట్ చపారా ఫోర్ట్ కి మిట్ట మధ్యాహ్నం స్టార్ట్ అయ్యా. ఒక సైడ్ ఏమో ఫుల్ గా ఎండ, ఇంకో సైడ్ ఏమో ట్రెక్కింగ్. అయినా కూడా వెళ్ళా. అంత కష్టపడి ఎక్కితే ఎక్కాను గానీ వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఇంతసేపు ఎక్కిన దానికి వర్త్ అనిపించింది. అలా మనం వన్ డే గోవా ట్రిప్ అయితే అయిపోయింది. ఈవినింగ్ సేమ్ అదే ట్రైన్ ఎక్కి రిటర్న్ టు ఉడిపి. తొందరలోనే ఫుల్ వ్లాగ్ యూట్యూబ్ లో పెడతా. ఛానల్ లింక్ ఈజ్ ఇన్ బయో. బాయ్.